నమస్తే బోసుకుమరి. పవన్ కళ్యాణ్ గారు మారిపోయాడట. పవన్ కళ్యాణ్ గారు మారిపోతున్నాడట. అసలు మనం దేనికోసం వచ్చాం, ఏం చేస్తాం అనేటువంటి విధంగా చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. మొత్తం రాజకీయ ప్రక్షాళన అన్నాడు, రాజకీయాలను మార్చేస్తా అన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ మామూలు రాజకీయ నాయకులాగా అయిపోతున్నాడు కదా అనేటువంటి విధంగా చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మానవత్వంతో ముందు రాజకీయాలు చేసి చూశారు, కుదరలేదు. తర్వాత వ్యూహాత్మకంగా రాజకీయాలు చేసి చూశాడు, సక్సెస్ అయ్యాడు. కాబట్టి రాజకీయాల్లో ఆయన ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు ఎలాగా ప్రభుత్వాలు నడుస్తాయి, అధికారులు ఏ విధంగా పనిచేస్తారు, అడ్మినిస్ట్రేషన్ ఎలాగ నడుస్తుంది, అసలు ప్రజల విధానాలు ఎలా ఉంటాయి, లేకపోతే ఈ మొత్తం శాసనమండలి శాసనసభలు ఇవన్నీ ఏ విధంగా నడుస్తాయి, ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ముందు ఆయన నిశ్చితంగా గమనిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రం అర్థం చేసుకోండి. ఆయన ఏం మారలేదు. ఇప్పుడు ఇంతకు ముందు బడ్జెట్ గురించి ఒక వీడియో చేస్తాను. మనకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనువుగా కానీ ఖచ్చితంగా మన పరిపాలన చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ని బంగారు భూమి చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో. మిగతా రాష్ట్రాలతో పోటీ పడవచ్చు. ఇప్పటికీ ఏం అవకాశం అయిపోలేదు, ఇప్పటికీ అవకాశం ఉంది. మనం ఖచ్చితంగా మన రాజధాని కట్టుకోగలుగుతాం. కరెక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో చేయాలి. మనకి ఈ రాజ్యాంగం ఏమైతే చెప్పిందో, మనకి ఏ రూల్స్ అయితే ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం కరెక్ట్గా చేసుకోగలిగితే, కొంచెం ప్రజలు కానీ సహకరించగలిగితే రాష్ట్రం అభివృద్ధి అవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు అసలు. కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఇంతకుముందు బయట నుంచి కనీసం ఆయన అసెంబ్లీకి కూడా రాలేదు. అసెంబ్లీకి రావడం ఇదే మొదటి టైం, ఫస్ట్ టైం ఇదే మనకు తెలుసు కదా, ఫస్ట్ టైం. అసలు అసెంబ్లీ ఎలా జరుగుతుంది ఏంటి అని టీవీలో చూడటం తప్ప ప్రత్యక్షంగా అసెంబ్లీకి వెళ్ళినటువంటి సందర్భం కూడా చూడలేదు కదా. ఇప్పుడు అసెంబ్లీలో మనం మామూలుగా వాళ్ళు ఏం మాట్లాడతారని మాత్రం టీవీలో మాత్రం చూస్తాం. కానీ అక్కడ అసెంబ్లీలో చాలా మంది వస్తుంటారు. ఇప్పుడు మా మండలికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు, వెళ్ళినప్పుడు బొత్స సత్యనారాయణ గారు పక్కన ఉంటే ఒకరొకరు చేయగానే ఇచ్చుకున్నారు, మరి మాట్లాడుతున్నారు కాసేపు. కానీ ఎంత భద్రశత్రువులు అసలు వాస్తవంగా మాట్లాడతారు. కానీ కొన్ని 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 విధానాలు తెలుస్తాయి, కొన్ని పరిస్థితులు తెలుస్తాయి. మనం ఎన్ని బుక్కులు చదివాము, అన్ని చేసాం. కానీ ప్రాక్టికల్గా పరిస్థితి ఎక్కడ ఉంటుంది అంటే ప్రాక్టికల్గా మనం ప్రాక్టికల్ చేస్తేనే అక్కడ విషయం తెలుస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి విధానంలో ఎలాంటి డౌట్ పడాల్సినటువంటి పని లేదు. రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఏం చేస్తే మారతాయి అనేటువంటి విషయాన్ని ఆయన నిశ్చితంగా గమనించుకుంటున్నారు అనేటువంటి విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు తప్పుపట్టడానికి కానీ, పవన్ కళ్యాణ్ గారు ఏలెత్తి చూపించడానికి కానీ ఆయన అవకాశం ఇస్తాడని అయితే మాత్రం నేను అనుకోవట్లేదు. ఒకవేళ ఏదైనా తప్పుగా అనిపించి ఉంటే ఖచ్చితంగా దాని వెనక ఏదైనా బలమైన కారణం ఉంటుంది అనేటువంటి విధంగానే జనసేనకి గట్టిగా నమ్ముతారు. అదే విషయం నిరూపితమైంది. ఇంతకు ముందు 10 సంవత్సరాలు ఆయన తిట్టారు, రకరకాల విధానాలు చేశారు. కానీ చివరికి ఆయన ఊహమే ఫలించింది, ఆయన అనుకున్నదే జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీ విషయంలో, నిబద్ధత విషయంలో ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక అనుభవం, ఖచ్చితంగా శాసనసభలకు సంబంధించి, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఒక అనుభవం అయితే కంపల్సరీ రావాలి. ఈ అనుభవాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా సంపాదించుకుంటున్నాడు ఆయన. అంటే పవన్ కళ్యాణ్ గారు నిశ్చితంగా గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఒకసారి అంటే ఆయన మొత్తం సెట్ అయిపోయిన తర్వాత, ఎప్పుడైతే బయటికి ఎప్పుడైనా టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి విధానానికి ఎవరు తట్టుకోలేదు. అది ఇంతకు ముందు కూడా నిరూపితమైంది. తట్టుకోలేనట్టు నేనేదో పెద్ద పొగుడుతున్నట్టు, లేకపోతే ఆయన ఏదో కొండ మీద కూర్చోబెడుతున్నట్టు కాదు. మీరు గతం చూడండి. మామూలుగా టీడీపీకి సంబంధించి ఒక్క సభ పెడితేనే టీడీపీ పార్టీ ఓడిపోయింది, మొత్తం తల్లకిందులైపోయింది పార్టీ. మరి టీడీపీ పార్టీ ఓడిపోవడానికి ఎవరు? జనసేన కదా కారణం. వైసీపీ పార్టీ అప్పుడు గెలవడానికి జనసేన కదా కారణం. ఇప్పుడు వైసీపీ పార్టీ ఓడిపోవడానికి ఎవరు కారణం? ఇప్పుడు మళ్ళీ టీడీపీ పార్టీ గెలవడానికి ఎవరు కారణం? ఈ సింపుల్ విషయాలు, సింపుల్ క్వశ్చన్. కానీ ఈ విషయం చెప్తే కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, కానీ బాగా కూర్చొని ఆలోచిస్తే తెలుస్తుంది. పోయినసారి టీడీపీ పార్టీ ఓడిపోవడానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారే. అప్పట్లో వైసీపీ పార్టీ గెలవడానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారే. అసలు ఫస్ట్ లో 2014లో వైసీపీ పార్టీ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో రాకపోవడానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారే. మళ్ళీ టీడీపీ పార్టీ 2014లో అధికారం రావడానికి ఎవరు కారణం? పవన్ కళ్యాణ్ గారే. మళ్ళీ 2019లో టీడీపీ పార్టీ ఓడిపోవడానికి, వైసీపీ పార్టీ గెలవడానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారే. మరి 2024లో టీడీపీ పార్టీ గెలవడానికి, బీజేపీ పార్టీ అన్ని సీట్లు తెచ్చుకోవడానికి, జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ గెలవడానికి కారణం ఎవరు? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారే. ఇప్పుడు మామూలుగా కేంద్రంలో ఇప్పుడు ఆయన అక్కడ తగ్గినా కూడా, సీట్లు తగ్గినా కూడా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వ్యూహం ఫలించింది కాబట్టి ఇక్కడ వచ్చిన ఎంపీలు అక్కడ సపోర్ట్ ఇవ్వడం వల్ల అక్కడ ప్రభుత్వం ఫామ్ అవడానికి కారణం అవ్వలేదా? దానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారే. ఇంత విధానం ఉంది పవన్ కళ్యాణ్ గారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మంది భయపడతారు. కాబట్టి ఇక్కడ ఆయన నిబద్ధత గురించి, వాటి గురించి డౌట్ పడాల్సిన పని లేదు. ఏ సమయానికి ఏం చేయాలనేటువంటి విషయం ఆయనకు బాగా తెలుసు, ఖచ్చితంగా తెలుసు.
ఏ టైంలో బిజీ అవ్వాలి, ఏ టైంలో రాజకీయాలు సీరియస్గా ఉండాలి, ఏ టైంలో ఏంటి వాటి అన్ని ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ఎంతమంది ఎన్ని మాట్లాడినా ఆయన వేసుకున్నటువంటి ప్రణాళిక ప్రకారమే వచ్చాడు, విపరీతంగా సక్సెస్ అయ్యాడు. ఎందుకనంటే అదేదో టైం పాస్ రాజకీయాలు అయితే ఇంత నిబద్ధత ఉండదు. ఆయన పర్ఫెక్ట్ గా నేను రాజకీయాల్లో ఉండాలి, చేయాలనేటువంటి ఒక స్ట్రాంగ్ డెసిషన్ తోటే వచ్చాడు. కాబట్టి ఆయన నిలబడతాడు, ముందుకు వెళ్తాడు, నిశ్చితంగా గమనిస్తున్నాడు అనేటువంటి విషయం చాలా మంది ప్రస్తావిస్తున్నారు. మరేమంటే